హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. గ్రూప్ 1 వయోపరిమితి 2 ఏళ్లు పెంచుదామన్న సీఎం రేవంత్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాము, బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జలాలపై సంతకం పెట్టింది కేసీఆర్. కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైనా కండి. సాగర్పై ఏపీ కార్డుల్ని అడ్డుకోలేని సన్నాసులు. ఇప్పుడు 2000 పెంచుతామన్న సీఎం రేవంత్ ఏ విషయంలో? ఉద్యోగాలను అండ్ కృష్ణా జలాలపై సంతకం పెట్టేందుకు కేసీఆర్. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాము, బంధువులను పెట్టుకొని అమ్మే వాళ్ళని మాత్రం కాదు. ఎందుకంటే మేము ప్రజల గురించి అండ్ స్టూడెంట్స్ గురించి ఇప్పుడే నోటిఫికేషన్లు గ్రూప్ 1 వయో పరిమితి పెంచుదామన్న రేవంత్ సర్కార్. కాబట్టి ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ధర్నా చేయాలి, ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైనా కండి. అంటే వాళ్ళు ఏది గారు ఇక్కడ సాధించరో అక్కడ సాధించరో వాళ్ళకి చేత కాదులే. ఇప్పుడు ఏదైనా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 అయినా స్టూడెంట్స్ కు నోటిఫికేషన్ చేయాలన్నా, తర్వాత యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రకటించాలన్నా, తర్వాత 46 ఏళ్లకు పెంచుదామని వయో పరిమితిని కొన్ని నిబంధనల వల్ల ప్రక్షాళన ఆలస్యమైంది. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాలైన గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ వైస్ ఛాన్సలర్ పెంచలేదు, అవి భర్తీ చేయలేదు, స్టూడెంట్స్ కు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, యూనివర్సిటీ దరిదాపులను చూడలేదు. ఇదే యూనివర్సిటీ ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఇది స్టూడెంట్స్ ను పట్టించుకోలేదు. తర్వాత యూనివర్సిటీ అంటేనే దరిదాపులో చూడలేదు. వీళ్ళకి కేవలం ఏంటంటే వ్యాపారాలు, ధరని, తర్వాత ఉన్న భూములన్నీ అమ్మడము, వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప కుటుంబ పరిపాలనతో ఒక్క రోజుకిన ఏ ఒక్కరిని చూడలేదు, ఏ ఒక్క విలేజ్ కిన వెళ్ళలేదు. హైదరాబాద్ లో వెళ్ళి ఈ రోజు ఎంఐఎం పార్టీ తరఫున అండ్ టిఆర్ఎస్ తరఫున, సెటిలర్స్ తరఫున గెలిచిన కొన్ని సీట్లు తప్ప వీళ్ళకి ఎక్కడా మెజారిటీ అనేది లేదు. అందుకే చెల్లు అనిపించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏంటిదంటే ఈ విషయంలో, స్టూడెంట్స్ విషయంలో అయిపోయినా, ప్రజల విషయం అయిపోయినా, మేనిఫెస్టో విషయంలో అయిపోయినా అన్ని వాగ్దానాలు నెరవేరుస్తామంటున్నారు వీళ్ళు.